ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయిబాబా జీవితము. మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము, మూలానికి మూలము, మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కలకోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామము కాశీ తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలో ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే కానీ మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏం చేసినా శాంతించని మనసు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యమన్నది ఋషివాక్యము. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమిటో ఊరేమిటో తల్లిదండ్రులెవరో కులగోత్రాలేంటో ఎవరికీ తెలియదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుంచి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుంచే ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే ఆయన కూడా నిజానికి నామరహితుడు. ఇలాగే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెప్పుడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుంచి వారి దర్బారు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ కొత్త వస్త్రాలతోనూ ప్రతిక్షణము సరికొత్త అలంకరణతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలికుంది. కానీ సుమారు 130 సంవత్సరాల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కాదు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడవి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చోద్యంగా చూసేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరైన వీధి కానీ వీధి దీపాలు కానీ ఉండేవి కాదు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో చొరబడి ఆ విగ్రహాలను విరగగొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి.